మంచు విష్ణు సన్ ఆఫ్ మంచు మోహన్ బాబు. సో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. సో ఈ కన్నప్ప చిత్రం మంచు విష్ణు కళలు పండించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా కన్నప్ప సినిమా ప్రమోషన్స్ మరి పెద్ద ఎత్తున మంచు మోహన్ బాబు గారు నిర్వహించారు. మరి ఆ సినిమాకి సంబంధించి మరి ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ కన్నప్ప సినిమా మీద మంచు కుటుంబం చాలా పెద్ద హోప్స్ పెట్టుకుంది. అయితే ఎట్టకేలకు సినిమా బాగుంది అనే టాక్తో అయితే ముందుకు వెళ్తున్నట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు విడుదలైనటువంటి కన్నప్ప సినిమా మరి మంచు విష్ణు కళల్ని పండించిందని చెప్పుకోవచ్చు. అందులో చాలా పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఇందులో యాక్ట్ చేశారు. మరి ప్రభాస్ గారు కూడా మరి ఈ కన్నప్ప సినిమాలో నటించారు. అదేవిధంగా మోహన్ బాబు గారు కూడా కన్నప్ప సినిమాలో నటించారు. సో వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటించడం ఏదైతే ఉందో అది మంచు విష్ణు గారికి అయితే ఖచ్చితంగా ప్లస్ అని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ యొక్క కన్నప్ప సినిమా మీద సోషల్ మీడియా వేదికగా రకరకాల సెటైర్లు పేలుతున్నాయి. కన్నప్ప సినిమా ఫ్లాప్ అయిందని, సో రకరకాలుగా అంటే ఎవరి అభిప్రాయాలు వారు. అదేవిధంగా సినిమా హాల్లో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ వచ్చిందనమాట. అంటే మనకు ఎవరైనా హీరోలు నచ్చకపోతే ఆ సినిమా బాగలేదని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ముందు ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి రివ్యూలు ఇచ్చేటువంటి వ్యక్తులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. అంటే సినిమా బాగుందా లేదా అనేది మనం సినిమా చూసి మన అభిప్రాయం చెప్పాలి. అంతేగాని ఎవరో చూసి వారి యొక్క అభిప్రాయాలను, వారికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాలను సినిమాతోటి జోడించి మరి ఆ కథని అవన్నీ కూడా వారికి నచ్చినట్టు వారు చెప్తూ ఈ విధంగా బాగోలేదు, సో ఈ విధమైనటువంటి యాక్టింగ్ చేశాడు, ఈ విధంగా చేస్తే బాగుండేది, సినిమా బోర్ కొట్టింది అని ఎవరో చూసి చెప్తే దాన్ని మిగతా వారందరూ కూడా ఆ అంశం మీద స్టిక్ ఆన్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా లేదు. సినిమా బాగుందా లేదా అనేది మనం థియేటర్కి వెళ్ళి వ్యక్తిగతంగా చూస్తేనే ఆ యొక్క మన అభిప్రాయం మనకి చాలా క్లుప్తంగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఎవరో అభిప్రాయాలతోటి మరి మన అభిప్రాయాలను జోడించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా తిన్నడు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక ట్రైబల్ కులానికి చెందినటువంటి వ్యక్తి, మరి దేవుడి మీద ఎలాంటి నమ్మకం లేకుండా తిరిగేటువంటి వ్యక్తి, కంప్లీట్గా ఒక నాస్తికుడిగా ఉన్నటువంటి వ్యక్తి, శివుడిని ద్వేషించేటువంటి వ్యక్తిగా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సినిమా నడుస్తుంది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ తిన్నడు అనేటువంటి ఆ నాస్తికుడు మరి శివుడికి పరమభక్తుడిగా అవతారం ఎత్తి శివుడిని ప్రేమించి పరమభక్తుడిగా శివుడికి మరి ఆయన భక్తుడిగా అవతారం ఎత్తిన తర్వాత మరి ఈ సినిమాలో ఆయన కళ్ళు కూడా శివుడి కోసం తన కళ్ళు పీకి ఇచ్చినటువంటి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది సినిమాలో ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అనేటువంటి టాక్ అయితే నడుస్తూ ఉంది. అయితే ఒక నాస్తికుడు ఏ విధంగా ఒక పరమభక్తుడిగా మారుతాడో చెప్పేటువంటి సన్నివేశమే కన్నప్ప. సో కాబట్టి ఇందులో చాలామంది చాలా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఫస్ట్ హాఫ్లో కొన్ని సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ సంబంధించి అంటే ఆ సాంగ్లకు సంబంధించిన హీరోయిన్ తోటి డ్యూయట్స్ పాడినటువంటి కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి. సోషల్ మీడియాలో చెక్కేలు కొడతామని దేవుడు సినిమా అని చెప్పేసి అన్నారు, కానీ ఈ అశ్లీలత ఏంటి అని. సో అయితే సరే ఆ అంశాన్ని గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో తిన్నడు అనేటువంటి వ్యక్తి సాదాసీదాగా తిరిగేటువంటి నాస్తికుడు ఎవరైతే ఉన్నాడో అతను ఫస్ట్ హాఫ్కు సంబంధించినటువంటి ఎపిసోడ్గా కొంతమంది దాన్ని పరిగణిస్తూ ఉన్నారు. సో సెకండ్ హాఫ్ ఆయన ఒక భక్తుడిగా పరమభక్తుడిగా శివుడికి అవతారం ఎత్తిన తర్వాత కంప్లీట్గా ఆయన ఆధ్యాత్మిక భావాలతోనే ఆధ్యాత్మిక భావజాలంతోనే ఉన్నాడు అనేది మరికొందరి యొక్క అభిప్రాయం. సో ఏదేమైనప్పటికీ కూడా సినిమాలో మంచు విష్ణు నటన అయితే ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంటుంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే సినిమా రిలీజ్ కాకముందు ఒక డైలాగ్ సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే మరి ప్రమోషన్లో భాగంగా ఒక డైలాగ్ ఏదైతే ఉందో శివయ్య అంటూ మంచు విష్ణు శివుడి యొక్క శివలింగం దగ్గర కూర్చొని ఆయన బిగ్గరగా అరవటం ఏదైతే ఉందో, సో సినిమాకి రిలీజ్కు ముందే ఆ యొక్క సన్నివేశం ప్రమోషన్లో భాగంగా
సో సినిమా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సో అది సోషల్ మీడియా వ్యాప్తంగా చూసిన వాళ్ళు అంటే నిజంగా శివుడికి భక్తుడిగా ఉండాలి అంటే గతంలో అప్పుడు కృష్ణరాజు గారు చేశారు. సో భక్త కన్నప్ప అనేటువంటి సినిమాలో సో అది యాక్షను. ఆ తర్వాత శ్రీ మంజునాథ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు మరి శివుడిగా యాక్ట్ చేస్తే అర్జున్ గారు మరి భక్తుడిగా యాక్ట్ చేసి ఆయన మెప్పించాడు. సో మరి ఇప్పుడు ఈయన మంచు విష్ణు గారు మరి ఎవరిలాగా మెప్పించగలుగుతాడు, ఈయన డైలాగ్స్ కానీ అక్కడ ఈయన ముఖ కవలికలు కానీ చూస్తూ ఉంటే సినిమా అంత సీరియస్గా ఈయన తీసినట్లేదు. ఈ సినిమా చివరికి కామెడీగా మిగిలిపోతుందేమో అనేటువంటిది చాలామంది వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సో వాటన్నిటిని దాటుకొని వాటన్నిటిని పటాపంచలు చేస్తూ కన్నప్ప అనేటువంటి ఈ సినిమా దేశవ్యాప్తంగా సినిమా ఆడుతుంది. పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా మంచు విష్ణుకి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చిపెడుతుంది అని చెప్పడంలో అయితే ఖచ్చితంగా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ సో వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా స్టార్లుగా ఇప్పుడు వీరు చలామణి అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు కన్నప్ప అనేటువంటి సినిమాతోటి సో వివిధ భాషల్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మరి మంచు విష్ణుకి ఒక పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చిపెడుతుంది అని అయితే చాలామంది చర్చించుకుంటా ఉన్నారు. సో నిజంగా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ని మరి మంచు విష్ణుకి ఈ సినిమా తెచ్చిపెడుతుందని చెప్పేసి మోహన్ బాబు గారి అభిమానులు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. సో అయితే ఇప్పుడు ఇక ఈ సినిమా తర్వాత మంచు విష్ణు గారికి సినిమా అవకాశాలు కూడా పెద్ద ఎత్తున వస్తాయనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే ఆయన అభిమానులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు కూడా మంచు విష్ణు గారి కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు 1-2 తప్ప పెద్దగా ఏం లేవు. మంచు మనోజ్ గారి సినిమాలు చాలా సినిమాలు చెప్పుకోదగ్గ సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు, బంపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వారికి సమకాలీకుడు అనమాట. సో ఆయన ఒక గొప్ప నటుడు, ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన యొక్క సక్సెస్ గురించి. అయితే కొడుకులు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వలేదు అనే అభిప్రాయం అయితే చాలామందిలో ఉంది. కానీ మంచు మనోజ్ గారు అయితే ఎంతో కొంత నిలదొక్కున్నారు. సో ఈ కన్నప్ప అనేటువంటి సినిమాతోటి మంచు విష్ణు గారు కూడా ఒక పాన్ ఇండియా స్టార్గా అవతారం ఎత్తబోతున్నారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తానికి మంచు మోహన్ బాబు గారి కల అయితే నెరవేరింది. ఆయన పెద్ద కుమారుణ్ణి ఒక పాన్ ఇండియా స్టార్గా ఆయన చూసుకోవాలి అని ఏదైతే అనుకున్నారో సో ఇప్పుడు కన్నప్ప సినిమా ద్వారా ఆ ఇమేజ్ మంచు విష్ణుకి వస్తుంది అని చెప్పేసి మంచు మోహన్ బాబు ఆయన సన్నిహితులందరూ కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి.